బట్టి కానీ, టైం బట్టి కానీ, లేదంటే మనకు వచ్చిన అవకాశాల బట్టి కానీ మనం డైరెక్షన్ లో ప్రయాణం చేస్తే ఏదో ఒక రోజు మనం సాధించగలం. కానీ ఈ 3 అంశాలు మనం సాధించాలంటే, సపోజ్ ఒక ఉదాహరణగా మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలనుకోండి. మీరు హైదరాబాద్ పోవాలి డిసైడ్ చేయకపోతే మీరు హైదరాబాద్ రీచ్ అయితే ఒక్కసారి డిసైడ్ చేసినా మీరు నడిచి కానీ, సైకిల్ మీద కానీ, బైక్ మీద కానీ, లేదంటే కార్ మీద కానీ, రైల్వే మీద కానీ, లేదంటే బస్ మీద ఎట్లయినా వెళ్తారు. ఈ రోజు కాకపోయినా రేపు రీచ్ అవుతారు. అంటే ఒక్కసారి మనం ఎక్కడ పోవాలి నిర్ధారితం చేసినా కాస్త ఆలస్యం అయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా అట్లా సాధించగలుగుతాం. కానీ అది లేదంటే ఒకరోజు తిరుమల దారి పట్టుకుంటాము, ఒకరోజు జంగం దారి పట్టుకుంటాం, ఒకరోజు దొండ దారి పట్టుకుంటాం, జీవనం వచ్చి మళ్ళీ తిరుమల అట్లా ఉండాలా మనం. 10th క్లాస్ వచ్చే రోజు కూడా ఈ సంవత్సరం పూర్తి అయ్యే లోపల మీరు అందరూ నేను కెరియర్ లో ఫ్యూచర్ లో ఏం కావాలి, మీ టీచర్స్ తో అభిప్రాయం తీసుకోండి, వాళ్ళ గైడెన్స్ తీసుకోండి, మీ పేరెంట్స్ తో మాట్లాడండి. అమ్మగారు నాన్నగారు మీరు ఏమనుకుంటున్నారు అనేది ఏం కావాలి, మీ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది అది డిసైడ్ చేయండి. ఈ అన్ని అంశాలు ఆలోచన చేసి మీ కెరియర్ డిసైడ్ చేయాలి. ఒక్కసారి ఎక్కడ పోవాలని నిర్ధారణ చేస్తే దానికి కష్టంగా వస్తుంది. మీరు వచ్చే రోజు కూడా నేను యశ్వంత్ గారికి ప్రత్యేక కోరేది ఏంటంటే, కెరియర్ గైడెన్స్ సంబంధించి కూడా కొంత మీరు వాళ్ళకి ఓరియంటేషన్ ఇవ్వాలి. ఫర్దర్ గా వాళ్ళకి ఏమైనా గైడెన్స్ అవసరం మీరు మాకు అప్లై చేసి మేము ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ కూడా పంపిస్తాను. సరేనా? ఓకే. మేము సార్ 30 ఏళ్ళు ఖచ్చితంగా తెలంగాణలో ఉంటాం. ఈ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి, మహాత్మా జ్యోతిబా ఫులే స్కూల్ నుంచి మీరు ఎక్కడ ఉన్నారు, ఉన్నత స్థాయిలో పోయిన లేదు మాకు న్యూస్ పేపర్స్ లో కనపడాలి. అప్పుడు నేను చాలా సంతోషపడతాం. మీరు చూసి మా సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ నుంచి పిల్లలు డాక్టర్ అయ్యారు, ఇంజనీర్ అయ్యారు, గొప్ప స్థాయిలో ఆర్టిస్ట్ అయ్యారు, లేదంటే ఎవరైనా సినిమా యాక్టర్ ఉంటే కూడా కావచ్చు. మీరు అట్లా ఊహించాలి, ఆలోచన చేయాలి, సాధించాలి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతారని నాకు నమ్మకం ఉంది.